హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఈ వారం మనం చిలుపురుగూడ సంతకు వచ్చినాం అనమాట. సో ఈ వారం పోయినసారి ఏంటంటే చాలామంది ప్రైజ్ అడగండి, కనుక్కొని చెప్పండి, ప్రైజ్ చెప్పండి అన్నారు కదా. సో ఈ వీడియోలో అయితే తప్పకుండా ప్రైజ్ అయితే కనుక్కొని చెప్తాము. అండ్ అందరి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ అనేది కనుక్కోవడం కుదరదు, ఎందుకంటే గేదెల దగ్గరికైనా సరే వెళ్ళి అంతో ఇంత వాళ్ళని డైరెక్ట్ అడిగి తెలుసుకోవచ్చు ఒక మాట పైన. కానీ గొర్రెల విషయంలో అలా ఉండదు అనమాట. ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క రేట్ ఉంటుంది, దాని వెయిట్ బట్టి దాని ప్రైస్ అనేది ఉంటుంది. ఇది రెగ్యులర్గా సంతకు వెళ్ళే వాళ్ళకి తెలుసు, అండ్ ఆల్సో మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఎందుకంటే గొర్రె అనేది అది గొర్రె కావచ్చు, మేకనే కావచ్చు, షీప్ కావచ్చు, గోటు కావచ్చు, ఏదైనా సరే దాని వెయిట్, దాని పర్సనాలిటీ బట్టి దాని రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఒక్కొక్క దాన్ని ఒక లెక్క. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కరి దగ్గరనే అన్ని రకాల గొర్రెలు ఉంటాయి. అంటే అన్ని వీటికి సంబంధించిన గొర్రెలు, మేకలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. అదే వేరే యానిమల్స్ ఉంటాయి, గేదె విషయాలు అంటే దాని పాల బట్టి దాని రేట్ ఉంటుంది. సో ఇది కూడా అంతే, వెయిట్ బట్టి రేట్ ఉంటుంది అనమాట. సో చాలా ఉంటాయి కాబట్టి అన్నిటిని అడగలేము కాబట్టి. సో ఇక్కడ ఈ ఆటోలో అయితే నేను 2 గొర్రెలు మేక పిల్లని చూసినాం అనమాట. సో వాళ్ళు నాకు ఏం చెప్పిందంటే, వాళ్ళ దగ్గర 2 మేకలు అయితే మేక పిల్లని తీసుకోవడం జరిగింది. 15,000 చెప్పిందట. లాస్ట్కి 12,000 తీసుకున్నారు. 15,000 చెప్తే 12,000 అయితే తీసుకున్నారు అనమాట. 2 మేక పిల్లల్ని నార్మల్ పెంచడానికి తీసుకున్నారు అనమాట. వాళ్ళు చూసుకోవచ్చు, మంచి గేదెలు వచ్చినాయి. అండ్ ఇక్కడ కూడా మీకు చూడొచ్చు, బేరం అయితే స్టార్ట్ అయింది. మీకు డైరెక్ట్ లైవ్గా చూపిస్తారు, చూడండి వాళ్ళు ఏమంటున్నారు. ఎంత చెప్పింది మొత్తం? మూడిటికి 16,000, ఒక్క 16,000 చూసుకోవచ్చు. ఒక్కొక్కటి 16,000 చెప్తుంది అనమాట. ఇది 16,000. మీరు ఎంత అడిగినా మరి? మూడింటికి 30 అడిగాను. తీసుకోవచ్చు, ఏది గిది అది కాదు, ఇది 2 మరకలు ఒకటి. సో చూసారు కదా, ఒక్క మేక వచ్చేసి ఏమో, ఒక గోట్ వచ్చేసి 16,000 చెప్తున్నాను, అంటే అక్షరాలు 16,000 చెప్తున్నాను అనమాట. ఒకతను వచ్చేసి 30,000కి అడిగినట్టు, అంటే ఒక్కటి 10,000కి అడిగాడు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. సో అది విషయం. సో ఇంకా చూద్దాము, ఇంకా ఎవరన్నా బేరం జరుగుతుందో వెళ్దాం అక్కడికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి 2 మేకలు గొర్రె పిల్లలు అనమాట. వాళ్ళు అడిగారు, ఇప్పుడే అక్కడ కనబడుతుంది కదా, వాళ్ళు అడిగారు అనమాట. సో అక్కడ వాళ్ళు చిన్న పిక్నిక్ వచ్చిండ్రు. సో వాళ్ళు కట్టింగ్ పర్పస్ కోసమే అడిగారు అనమాట ఈ షీప్స్ 2. అయితే వీళ్ళు చెప్పిన ప్రైస్ ఏమో 7,000 కూడా కాదు, 5 చెప్పింది అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 5,000 చెప్పింది, 5,500 చెప్పింది అనమాట. కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే 2,500కి, రెండింటిని 2,500కి అడిగింది. సో డైరెక్ట్ అతను మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనమాట. కానీ వీళ్ళే అనమాట అడిగింది. ఆయన చెప్పింది ఏమో 5,500, వీళ్ళు అడిగిన రేట్ ఏమో 2,500 అనమాట. సో ఇంకో దగ్గర మీరు చూడొచ్చు. సో ఇంకో కూడా అడుగుతున్నారు. 5,000 చెప్పినావా? లాస్ట్కి ఎంత ఇస్తావు? 4,500. సో చూసారు కదా, అతను వెళ్తుండగా అడిగిన. సో మళ్ళీ మీకు సంత అయితే ఇంతే అనమాట. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.